ఎంతో మంది నాయకులను చేయగలిగిన ఓట్లు, ఎంతో మంది నాయకుల్ని తయారు చేయగలిగిన ఆయుధాలు ఇవి. ఈ ఆయుధాలు ఇక్కడ నేర్చుకుందాం. అణ్వస్త్రాలను ఎక్కడి నుంచి అమ్ముల పది నుంచి అణ్వస్త్రాల దాకా వచ్చాం. వీధి దీపాల నుంచి మనం వెలుతురు కిరణాల దాకా వచ్చాం. నాకు ఇంకా గుర్తుంది, ఈరోజు ఉత్సాహ సంపన్న మదీర్ఘ సూత్రం క్రియా విధిజ్ఞ విషయాసక్తం శూరగ వీరగ కృతజ్ఞ లక్ష్మీ స్వయం వాంఛతి వాసయేతో. ఈ ఉత్సాహం నారాయణఖేడ్ నుంచి మొత్తం ఈ జిల్లాకి ప్రచండమైపోవాలి. ఈరోజు ఈ మా విద్యార్థి శూరత్వాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోవాలి. ఈ విజ్ఞాన వీరత్వాలన్నీ కూడా దేశాన్ని చాటాలి. ఈ లక్ష్మీలన్నీ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు 2 నిమిషాల సమయం ఇచ్చారు. మీ అందరికి ఒకటే మాట చెప్తాను. నేను డిఓ గారికి చెప్పాను, మొత్తం ఈ సంగారెడ్డిలోనే ఎక్కువ టింకరింగ్ చేయగలిగిన వాళ్ళు, ఎక్కువ ఆయుధాలు పెట్టగలిగిన వాళ్ళు, ఎక్కువ ఆలోచనలు చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా అక్షరాలతో మమేకమైనటువంటి జాతి నారాయణఖేడ్లోనే ఎక్కువ ఉన్నది. ఈ అక్షర పూదోటలో ఈ అక్షర మాలికుల చేత మనం ముందుకు తీసుకురావడానికి నిజంగా మా ఎమ్మెల్యే గారికి చేతులెత్తి నమస్కరించాలి సార్. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి 2 అన్నా చేయాలి. మనమే మార్గదర్శకమై నిలబడాలి. రేపు ఈ నారాయణఖేడ్ చాలా మంది ఏమనుకుంటారంటే, మళ్ళీ ఎమ్మెల్సీ గారు ఏమనుకోదు సార్, పటంచెరు చాలా ఇండస్ట్రియల్ ఏరియా, ధనవంతులు ఉన్నటువంటి ప్లేసు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు జరుగుతాయి అక్కడ అని అనుకుంటారు. అక్కడంతా కూడా పైసలతో ప్రపంచనం చేస్తాము, ఇక్కడ మేము పిల్లలతో ప్రపంచనం చేసి చూపిస్తాము. ఈ నారాయణఖేడ్ వ్యవస్థని, విద్యా కుసుమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నా. ఈ నారాయణఖేడ్ ఇంత దూరమైనా కూడా నేను ఎంఈఓలతో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నా, ఉపాధ్యాయుడికి అమ్మతో పాటు నాన్నతో పాటు ఎందుకు దేవోభవ అంటున్నామంటే, ఇంకా నేను ఈ మధ్యకాలం చదివితే ఉపాధ్యాయుడు దూరం అయిపోతున్నాడు అని అంటున్నారు. దూరం కాలేదు. ఎక్కడ నాల్కల్, ఎక్కడ కోహీర్. నాకు తెలిసి మా చెల్లెలు కూడా వచ్చింది, ఎక్కడో కవేలి నుంచి ఒక బాబునో పాపని తీసుకొస్తున్నా అని చెప్పింది నాకు. అక్కడి నుంచి కూడా పిల్లల్ని జాగ్రత్తగా బస్సుల్లో తీసుకొచ్చి 3 రోజులు ఇక్కడ జాగ్రత్తగా కాపాడుకుని వాళ్ళ ఆలోచనల్ని ఇక్కడ ప్రదర్శించి తిరిగి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళడానికి సంయుక్తమైనటువంటి గురువులు ఉన్నారు కాబట్టే ఈ వ్యవస్థ నిలబడ్డది. ఆ గురువుల పాదాలకందరికీ నమస్కరిస్తూ ఇంత కార్యక్రమం చేసిన మీ అందరికీ, ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, డిఓ గారికి, మా తమ్ముడు సైన్స్ ఆఫీసర్ గారికి, శరత్ గారికి, ఎందుకయ్యా శరత్ 7:30 నేను ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎందుకు నాతో కలిసి ప్రయాణం చేయలేదు అనే ఆలోచనను మళ్ళొక్కసారి మీ ముందు పెడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా పిల్లలకు సెల్యూట్.